భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య రాజ్కోట్లో జరుగుతున్న మూడవ టెస్ట్ రెండవ రోజు ఆట ముగిసేసరికి ఇంగ్లాండ్ తన రెండవ ఇన్నింగ్స్లో 35 ఓవర్లలోనే 2 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. ఇండియా తన తొలి ఇన్నింగ్స్లో చేసిన 445 పరుగులకు ఇంగ్లాండ్ ధీటుగా జవాబిస్తుంది. ఇంగ్లాండ్ బ్యాటర్లు భారత బౌలర్లను ఏమాత్రం లక్ష్య పెట్టకుండా వన్డే తరహాలో పరుగులు పిండుకున్నారు. మొత్తానికి రెండవ రోజు ఇంగ్లాండ్దే పైచేయని చెప్పాలి. ప్రస్తుతం ఇంగ్లాండ్ ఇంకా 238 పరుగులు వెనుకబడి ఉంది. చేతిలో ఇంకా 8 వికెట్లు ఉన్నాయి. ఓవర్ నైట్ స్కోరు 5 వికెట్ల నష్టానికి 326 పరుగులతో రెండవ రోజు బ్యాటింగ్ ప్రారంభించిన ఇండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. కుల్దీప్ యాదవ్, సెంచరీ హీరో రవీంద్ర జడేజాలు స్వల్ప స్కోర్లకే అవుట్ అయ్యారు. రెండవ రోజు 4వ ఓవర్లోనే అండర్సన్ బౌలింగ్లో కుల్దీప్ యాదవ్ కీపర్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 24 బాల్స్ ఆడిన కుల్దీప్ 4 పరుగులు మాత్రమే చేశాడు. 8వ స్థానంలో అరంగేట్రం ఆటగాడు కీపర్ ధ్రువ్ జురెల్ బ్యాటింగ్కు వచ్చాడు. అయితే జో రూట్ వేసిన ఆ మరుసటి ఓవర్లోనే రవీంద్ర జడేజా రిటర్న్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఓవర్ నెట్ స్కోర్కు మరో 2 పరుగులు మాత్రమే జోడించిన జడేజా మొత్తంగా 225 బాల్స్ ఆడి 2 సిక్స్లు 9 ఫోర్లతో 112 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. రెండవ రోజు ఆట ప్రారంభంలోనే 5 పరుగుల వ్యవధిలోనే 2 వికెట్లు కోల్పోవడంతో ఇండియా కనీసం 400 పరుగులైనా చేస్తుందా అని అనిపించింది. అయితే ధ్రువ్ జురెల్తో కలిసి అశ్విన్ ఒక మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఇద్దరూ చక్కటి బ్యాటింగ్ను ప్రదర్శిస్తూ వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. మార్క్వుడ్ బౌలింగ్లో జురెల్ వికెట్ల వెనుక నుంచి కొట్టిన 6 సింప్లీ సూపర్బ్ అని చెప్పాలి. మంచి అనుభవం ఉన్న ఆటగాడిలా ధ్రువ్ జురెల్ ఆడాడు. ఈ మ్యాచ్లో అరంగేట్రం చేసిన సర్ఫరాజ్ ఖాన్, అదేవిధంగా ధ్రువ్ జురెల్ ఇద్దరు కూడా అద్భుతంగా రాణించడం ఇండియాకు శుభపరిణామం అని చెప్పాలి. అశ్విన్ కూడా చక్కటి ఆటతీరును కనబరిచాడు. ఇద్దరు కలిసి 8వ వికెట్కు 77 పరుగులు జోడించి ఇండియా స్కోర్ను 400 పరుగులు దాటించారు. అయితే కొద్ది తేడాతో ఇద్దరు వెంటనే అవుట్ అయ్యారు. రెహాన్ అహ్మద్ బౌలింగ్లో కీపర్ అండర్సన్కి క్యాచ్ ఇచ్చి అశ్విన్ అవుట్ అయ్యాడు. 89 బాల్స్ ఆడిన అశ్విన్ 6 ఫోర్లతో 37 పరుగులు చేశాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే ధ్రువ్ జురెల్ సైతం రెహాన్ అహ్మద్ బౌలింగ్లోనే కీపర్ ఫోక్స్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 104 బాల్స్ ఎదుర్కొన్న జురెల్ 3 సిక్స్లు 2 ఫోర్లతో 46 పరుగులు చేశాడు. ఇక ఇండియా ఇన్నింగ్స్ ముగిసినట్లే అని అంతా అనుకున్నారు. కానీ చివరి వికెట్కు బుమ్రా, సిరాజ్ కలిసి 30 పరుగులు జోడించడం విశేషం. ముఖ్యంగా బుమ్రా తనలోని బ్యాటింగ్ నైపుణ్యాన్ని మరోసారి ప్రదర్శించాడు. ఓవైపు సిరాజ్ 21 బాల్స్ ఎదుర్కొని 3 పరుగులతో బుమ్రాకు మంచి మద్దతుగా నిలబడగా, బుమ్రా కేవలం 28 బంతుల్లో 1 సిక్స్ 3 ఫోర్లతో 26 పరుగులు చేసి చివరి వికెట్ రూపంలో వెనుదిరిగాడు. మొత్తంగా ఇండియా 130.5 ఓవర్లలో 445 పరుగులకు ఆలౌట్ అయింది. రెండవ రోజు ఇండియా 119 పరుగులు జోడించి మిగతా 5 వికెట్లను కోల్పోయింది. ఇక ఇంగ్లాండ్ బౌలర్లలో మార్క్వుడ్ 4 వికెట్లు తీయగా, స్పిన్నర్ రెహాన్ అహ్మద్ 2 వికెట్లు తీశాడు. అండర్సన్, టామ్ హార్ట్లీ, రూట్ తలా 1 వికెట్ తీశారు. ఇక ఇన్నింగ్స్ ప్రారంభించక ముందే ఇంగ్లాండ్ ఖాతాలో 5 పరుగులు చేరాయి. అశ్విన్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ప్రొటెక్టర్ ఏరియాలో రన్నింగ్ చేయడంతో ఎంపైరు పెనాల్టీ పరుగుల కింద ఇంగ్లాండ్ ఖాతాలో 5 పరుగులు చేర్చాడు. ఇంగ్లాండ్ ఓపెనర్లు జాక్ క్రాలే, బెన్ డకెట్లు ఇన్నింగ్స్ను ధాటిగా ప్రారంభించారు. ముఖ్యంగా బెన్ డకెట్ వన్డేల తరహాలో వేగంగా పరుగులు రాబట్టాడు. బౌండరీల వర్షం కురిపించాడు. సిరాజ్, కుల్దీప్ల బౌలింగ్లో వరుసగా బౌండరీలు బాదాడు. ఈ క్రమంలో 10 ఓవర్లలోపే 39 బంతుల్లో ఏకంగా 11 ఫోర్లతో హాఫ్ సెంచరీ చేశాడు డకెట్. అంటే 50 పరుగుల్లో 44 పరుగులు బౌండరీల ద్వారానే వచ్చాయంటే డకెట్ బ్యాటింగ్ తీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. హాఫ్ సెంచరీ తర్వాత కూడా డకెట్ వెనక్కి తగ్గలేదు. డకెట్ బ్యాటింగ్ వన్డేలకు ఎక్కువ, టీ20లకు తక్కువ అన్నట్లుగా సాగింది. 10 ఓవర్లకు ఇంగ్లాండ్ 67 పరుగులు చేసింది. అయితే 14వ ఓవర్లో అశ్విన్ బౌలింగ్లో క్రాలే రజత్ పటీదార్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 28 బాల్స్ ఆడిన క్రాలే 2 ఫోర్లతో 15 పరుగులు చేశాడు. అలా 89 పరుగుల వద్ద ఇంగ్లాండ్ తన తొలి వికెట్ను కోల్పోయింది. టెస్టులలో అశ్విన్కు ఇది 500వ వికెట్. ముత్తయ్య మురళీధరన్ తర్వాత అతి తక్కువ టెస్టు మ్యాచ్లలో 500 వికెట్లు తీసిన రెండో బౌలర్గా అశ్విన్ రికార్డులకెక్కాడు. ఓ పక్క క్రాలే అవుట్ అయినా డకెట్ వెనక్కి తగ్గలేదు. ఓలీ పోప్తో కలిసి స్కోర్ బోర్డును పరుగులెత్తించాడు. బౌలర్ ఎవరన్నది చూడకుండా బాదుడే పనిగా పెట్టుకున్నాడు. అశ్విన్ వేసిన 22వ ఓవర్లో వరుసగా 1 4, 1 6 కొట్టాడు. సిరాజ్ వేసిన 26వ ఓవర్లో 88 బాల్స్లలో తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు డకెట్. సిరాజ్ వేసిన 30వ ఓవర్లో ఓలీ పోప్ ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. మొదట ఎంపైర్ అవుట్ చేయలేదు, కానీ ఇండియా డిఆర్ఎస్ కోరుకోవడంతో పోప్ వెనుదిరిగాడు. 55 బాల్స్ ఆడిన పోప్ 1 సిక్స్ 5 ఫోర్లతో 39 పరుగులు చేశాడు. డకెట్, పోప్ కలిసి రెండవ వికెట్కు 93 పరుగులు జోడించారు. పోప్ అవుట్ అయిన తర్వాత జో రూట్ బ్యాటింగ్కు వచ్చాడు. మరో వికెట్ కోల్పోకుండా ఇంగ్లాండ్ రెండవ రోజు ఆటను ముగించింది.
మొత్తంగా రెండవ రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ తన తొలి ఇన్నింగ్స్లో 35 ఓవర్లలోనే 2 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. ఇంకా 238 పరుగులు వెనుకబడి ఉంది. చేతిలో మరొక 8 వికెట్లు ఉన్నాయి. ముఖ్యంగా సెంచరీ వీరుడు డకెట్ క్రీజులోనే ఉన్నాడు. ఇక భారత బౌలర్లలో సిరాజ్, అశ్విన్ చెరో వికెట్ తీశారు. మిగతా బౌలర్లు ఎవరూ వికెట్లు తీయలేదు. మొత్తంగా భారత బౌలర్లందరూ సమిష్టిగా విఫలమయ్యారని చెప్పాలి. ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. ఒక్కొక్కరు ఓవర్కి 6, 7, 8 పరుగులు చొప్పున సమర్పించుకోవడం జరిగింది. ముఖ్యంగా రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ ఇది స్పిన్నర్లు ఇద్దరు కూడా మరి 7కు పైగా పరుగులు సమర్పించుకొని దారుణంగా విఫలమయ్యారు. ఇక మూడవ రోజు అంటే రేపు ఆట ఎలా కొనసాగుతుంది అనేది కీలకం. ఎందుకంటే ప్రస్తుత సెంచరీ వీరుడు డకెట్ క్రీజులోనే ఉన్నాడు. మరి డకెట్ నేతృత్వంలో ఇంగ్లాండ్ ఎన్ని పరుగులు చేస్తుంది? భారత్ చేసినటువంటి స్కోర్ను అంటే 445 పరుగుల స్కోర్ను అధిగమిస్తుందా, లేక ఆలోపే ఆల్అవుట్ అవుతుందా? భారత బౌలర్లు పుంజుకొని రేపేమైనా మంచి బౌలింగ్ చేసి మరి భారత స్కోరుని అందుకోకముందే ఇంగ్లాండ్ను ఆల్అవుట్ చేస్తుందా అనేది కీలకం. మొత్తంగా మూడవ రోజు ఏ జట్టు అయితే పైచేయి సాధిస్తుందో ఆ జట్టే మ్యాచ్ పైన పట్టు సాధిస్తుందని మనం చెప్పుకోవచ్చు.